రాష్ట్రంలో 42% రిజర్వేషన్ పై కూడా నిన్న కేబినెట్లో చర్చ జరగడం జరిగింది. తీసుకుంటూ దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఈ విషయాలకు సంబంధించి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్పర్సన్ మెట్టు సాయి ఉన్నారు. సార్ చెప్పండి, నిజంగా 42% రిజర్వేషన్ అనేది సంస్థాగత ఎన్నికల్లో మరి ఈ రిజర్వేషన్ల ఆధారంగానే పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరొకసారి బీసీల పక్షపాతిగా బీసీల నాయకత్వాన్ని పెంపొందించే విధంగా వెనుకబడిన తరగతులు ఎప్పుడు బ్యాక్ బోన్గా ఉండకుండా వారు ఒక వెన్నుముక ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన రాజకీయ వ్యవహారంతో పాటు అదేవిధంగా రాజ్యాంగ వ్యవహారాన్ని చట్టం ద్వారా తీసుకొచ్చారంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ సొంతం. బీసీల యొక్క సాధికారికత, బీసీల యొక్క అభివృద్ధి, బీసీల యొక్క వ్యవస్థను ఒకని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ పెంపొందాలంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితోనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా బీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే బీసీల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ. కిందిన వద్దిన ఆపాది ఉద్యోగి భాగీదారి, ఎవరు ఎంత వారి వాటా ఎంత అని చెప్పి అప్పుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటని నిజం చేస్తూ పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారు సారథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీల యొక్క చట్టం అంటే అది మా అదృష్టం. ఎప్పటి వరకు ఇది అమలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయంట? ప్రారంభమైందమ్మా. కాంగ్రెస్ పార్టీ ఒకసారి మాట ఇస్తే 6 నెలలైనా వెనుకకు పోము. అది తెలంగాణ విషయంలో రుజువైంది. అదేవిధంగా బీసీ యొక్క చట్టం కూడా రుజువు అవుతుంది. 100% బీసీల పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఉంది, ఉండబోతుంది. భవిష్యత్ అంతా బీసీలేదని చెప్పి చూపించడానికే నిదర్శనమే మన పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ వివరణ. రాజ్యాంగ పరంగా చట్టపరంగా బీసీలకు సహజ పెంచాలి, బీసీల కోసమే రాజ్యాంగం ఉందని చెప్పి అంబేద్కర్ మరొక అంబేద్కర్గా మరొక జ్యోతిరావు పూలేగా ఆవిర్భవించింది ఎవరంటే ఎన్నుమూల రేవంత్ రెడ్డి గారు. మరొక జ్యోతిరావు పూలేగా బీసీలకు నాయకత్వాన్ని పెంపొందని చెప్పుకునే వారికి సలాం. ఎందుకంటే రాజకీయం అనేది చాలా ఇంపార్టెంట్. రాజకీయ పక్షంగా బీసీలకు నాయకత్వం పెంచంటే మా హక్కు, మా యొక్క రాజ్యాంగం ఇచ్చే హక్కుని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడ్డి కులస్తులైనా కూడా బీసీ యొక్క నాయకత్వం పెంచేందుకు బీసీల పక్షాన బడుగుల పక్షాన వాళ్ళు ధన్యవాదాలు తెచ్చుకుంటాం. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే వీళ్ళు రిజర్వేషన్ అంటున్నారు. మరి ఎన్నికలలో ఇది ఏ పాత్రం అమలు ఉంటుంది, ఇది తూతూ మంత్రంగానే ఉంటుందని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అంటుంది. దీనికి ఏమంటారు? వాళ్ళకు తెలివి లేక పాయింట్ తప్పి చిల్లరమైన మాట్లాడుతున్నారు, మతిపోయి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి బీసీల నాయకత్వాన్ని పెంచిందా అడుగుతున్నాను మీకు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకున్నాం, బీసీ యొక్క వ్యవహారం చేసుకున్నాం. ఎందుకు రాజకీయ పరమైన వ్యవహారం మీరు చూడొచ్చు. 15 సంవత్సరాలు ఉండి ఒక్క బీసీ నాయకుడిని చేయలేదు ఎవరు బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు తొందరగా మాట్లాడుతున్నారు. ఇంత చిన్న మాట్లాడే ముందు బీసీలని కనీసం మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేయలేదు. ఇందులో బీఆర్ఎస్ పార్టీ ఉంది. కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వల్లే ఈ కులలకనే కావచ్చు, 42% రిజర్వేషన్ కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళు ఒత్తిడి పెట్టబట్టే వీళ్ళు దానికి పూనుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీనికి నిజంగా ప్రధాన కారణం కవిత అంటారా? ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మాత్రమే, ఈ ఇద్దరికి మాత్రమే మార్గదర్శకులు, ఆదర్శపాలు. ఇద్దరే, ఎవరితో కాలేదు ఇది. తనకు తాను మాట్లాడుకునే కవిత గారు మీ పార్టీ ప్రెసిడెంట్, జాగృతి ప్రెసిడెంట్ కనీసం బీసీకి ఇవ్వగలుగుతారా? మీరు మీ జాగృతి అధ్యక్షులు కనీసం బీసీకి ఇవ్వగలుగుతారా? మీ నాన్నగారు కనీసము వర్కింగ్ పైన బీసీకి ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు, ఇవ్వరు కూడా. మీరు అలాంటి రాజకీయం చేసే చిల్లర మాట్లాడే ముందు కనీసం మీ పార్టీ వ్యవహారాల్లో కూడా బీసీ నాయకత్వాన్ని పెంపొందించని దుర్మార్గులు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారా? సంపన్న వర్గాలను ఆదుకునేది బీఆర్ఎస్ పార్టీ, సంపన్న వర్గాలకు సమాన న్యాయం చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. కానీ ఇందులో కాంగ్రెస్ లో మాత్రం రెడ్డి హవా నడుస్తుంది. రెడ్డి ముఖ్యమంత్రి, రెడ్డి మంత్రులు, రెడ్డి కార్పొరేషన్లు మాత్రం ఉన్నారు. కానీ బీసీలు ఇప్పటి వరకు ఎక్కడున్నారు? మరి అలాంటప్పుడు యాదవ్ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. అలాంటి మాట్లాడే ముందు ఒక చిన్న మాట మాట్లాడతాం. గతంలో పంచాయతీ ఎన్నికల్లో 31% ఉన్నటువంటి రిజర్వేషన్లు 23 దుర్మార్గులు ఎవరు? గతంలో 20% ఉన్నటువంటి రిజర్వేషన్లు తక్కువ చేసిర్రు ఈ బీఆర్ పార్టీ నాయకులు కాదా? జిల్లాల మీద మాట్లాడే ముందు గత పంచాయతీ ఎన్నికల్లో బీసీలని నట్టేట ముంచి సముద్రంలో ముంచి ఇబ్బంది పెట్టింది ఈ బీఆర్ఎస్ నాయకులే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 42% చేస్తే ఓర్వలేక ఇట్లా చిల్లర మాట మాట్లాడుతున్నారు. దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే
బీఆర్ఎస్ నాయకులారా, జాగృతి నాయకులారా, మీ అధ్యక్షులని బిజీ చేయండి. సంస్థాగత ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మరి బీసీ 42% రిజర్వేషన్ వచ్చిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో 42% బీసీల యొక్క ఒక వ్యవహారం వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ సొంతం. ఇది మాకు సుదినం, ఇది మా సువర్ణ అవకాశం. ఈరోజు మేము మర్చిపోలేము. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైన వ్యవహారాలు ఉన్నప్పుడే ఆ కులానికి కానీ వారి యొక్క వర్గాలకు కానీ న్యాయం చేయవచ్చు. ఆ వర్గ న్యాయం కోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తపన, మరి యొక్క మహేష్ కుమార్ గౌడ్ గారి కృషి, ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క రాహుల్ గాంధీ యొక్క ఆలోచన ప్రకారంగా ముందుకెళ్తున్నాం. ఎవరని చిల్లర మాట్లాడినా బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కానీ ప్రజలు నమ్మలు కాక నమ్మరు. బీసీల వ్యతిరేకంగా ఉందంటే ఈ బీజేపీ, ఈ బీఆర్ఎస్. చూస్తున్నాం, రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్ణాలకు పూర్తి స్థాయిగా న్యాయం జరగాలంటే బీసీ 42% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు అవుతుంది. ఈ బీసీ రిజర్వేషన్ ప్రకారమే కూడా ఇప్పుడు వచ్చేటువంటి సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేసుకునేటువంటి అవకాశం కల్పడుతుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ, అదేవిధంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చొరవతోటే ఇది సాధ్యమైందంటున్నారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి. వీడియో జర్నలిస్ట్ రంజిత్, రాణి, గాంధీ భవన్.